Hi, hello, namaste everyone. Welcome to DVS Vlogs. This is Dada Bhavani Shankar. మన జీవితం ఇంతే. లైక్ ఏడ స్టార్ట్ చేసినా ఇంటి దగ్గర నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలేం. ఎందుకంటే ఇంటి దగ్గర ప్యాకింగ్ అవంతా సోది ఉంటుంది. ట్రిప్ ఎక్కడికంటే ఈరోజు డెస్టినేషన్ అయితే చెప్తా. ఈరోజు డెస్టినేషన్ అయితే మైసూర్. అండ్ నేను ఒక్కని కాదు, ఈసారి ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్నా. మోక్ష, నా డాటర్ అండ్ మా వైఫ్ స్పందన, వాళ్ళిద్దరు ఇప్పుడు పడుకున్నారు. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం, ఇప్పుడు 6 అవుతుంది. ఈరోజు డెస్టినేషన్ అయితే మనకు ఆల్మోస్ట్ 625 కిలోమీటర్స్ ఉంది మైసూర్. సో ఇప్పుడైతే 6 అవుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు కాబట్టి నేను తర్వాత ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళని. సో లేట్ చేయకుండా ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇది నా బ్యూటిఫుల్ బుజ్జి. సో నిన్ననే వాటర్ వాష్ చేయించి మొత్తం లోపల అంతా క్లీన్ చేయించి సర్వీసింగ్ చేయించి పెట్టిన. కానీ ఒక బ్యాడ్ టైం ఏంటంటే ఇట్లా వాటర్ వాష్ చేయించుకొని సర్వీసింగ్ చేయించుకొని వచ్చిన కథం వర్షం స్టార్ట్ అయిపోయింది. సో లోపల అంతా కొంచెం డిఫరెంట్గా సెటప్ చేసిన. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ to 8 days ట్రిప్, 8 or 9 days ట్రిప్. సో అది మీకు మళ్ళీ చూపిస్తాం. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మోక్ష. సో గైస్ ఇప్పటికి 270 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. లైక్ ఒక టెంపుల్ చూపిస్తా. ఇటుదికి వచ్చే వాళ్ళకి ఆ టెంపుల్ చూస్తే అర్థమైపోతుంది మనం ఎక్కడ ఉన్నాం అని చెప్పేసి. సిరీస్ అనంతపూర్ దగ్గర ఉన్నాం మనం. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి. మా మోక్ష ఇప్పుడు లేచింది. మార్నింగ్ 6 o'clock లైక్ బెడ్ మీద ఉన్నప్పుడే తీసుకొచ్చి కార్లో వండబెట్టినాం. ఇంకా ఇప్పుడు లేచింది. ఆవు కాదు నాన్న, హార్స్. సో గైస్ షీ ఈజ్ మై వైఫ్ స్పందన అండ్ మోక్ష నా డాటర్. సో మేమైతే ఈరోజు మైసూర్కి వెళ్తున్నాం. సో వెనకాలంతా ఒక కొత్త బెడ్ తీసుకొని మొత్తం సెటప్ చేసిన అనమాట. నేను కార్ దిగినప్పుడు చూపిస్తుంది. మార్నింగ్ మోక్ష పడుకుంది కాబట్టి చూపించలేదు. అండ్ ఈ బెంగళూరు హైవేలో లాస్ట్ టైం వెళ్ళింది ఎప్పుడు అంటే జనవరిలో శబరికి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళిండే. సో మళ్ళీ ఇప్పుడు జూలైలో మైసూర్ అయితే వెళ్తున్నాం. మైసూర్ నుంచి ప్లాన్ ఎక్కడికి అని చెప్పేసి డే బై డే అప్డేట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే సడన్ ప్లాన్ అంటూ ఏం లేదు, ఇన్ని ప్లేసెస్ చూడాలి అట్లా అని చెప్పేసి. సో ఇప్పుడైతే మైసూర్కి వెళ్తున్నాం. ఇంకా లెట్స్ గో. హెడింగ్ టు మైసూర్ రోడ్. ఆల్మోస్ట్ బెంగళూరుకి రీచ్ అయిపోయి మొత్తం ట్రాఫిక్లో బయటకు వచ్చేసినాం. బెంగళూరులో అయితే వర్షం పడ్డదబ్బా. వర్షం పడ్డందుకు ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో ఫైనల్గా బెంగళూరు క్రాస్ అయిపోయి మైసూర్ రోడ్లో వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 142 కిలోమీటర్స్ ఉంది. 2 hours చూపిస్తుంది. సో తెలీదు మళ్ళీ మధ్యలో ఎక్కడైనా వర్షం పడ్డా ట్రాఫిక్ ఉందో లేదో తెలీదు. టైం అయితే 4 అవుతుంది ఎగ్జాక్ట్గా. మార్నింగ్ 6:15కి స్టార్ట్ అయిపోయినాం మనం. కుదిరితే ఇప్పుడే మైసూర్ ప్యాలెస్ కవర్ చేస్తే మార్నింగ్ మళ్ళీ తొందరగా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం ఎప్పటి వరకు రీచ్ అవుతామో. ఇంకా రైడ్ కొనసాగుతూనే ఉంది మార్నింగ్ నుంచి. లెట్స్ గో. మైసూర్ ప్యాలెస్. సో మైసూర్లో అయితే ఫస్ట్ ప్యాలెస్ చూద్దామని చెప్పేసి లోపలికి వచ్చేసినాం. ఎంట్రీ వచ్చేసి ఒకరికి 100 రూపీస్ అడల్ట్స్కి. మా మోక్షకి ఏం లేదు, షీఈస్ లైక్ 1.5 year old కదా, అందుకని. హాయ్, గుడ్ మార్నింగ్ గైస్. సో నిన్న మొత్తం జర్నీలోనే పోయిందనమాట డే అంతా. సో ఆల్మోస్ట్ మేము మైసూర్కి రావడానికి 8:30 అయిపోయింది. సో అసలు నేను ఈ ట్రిప్ ఫ్రెండ్స్తో కాదు కదా, సో నా వైఫ్కి డ్రైవింగ్ రాదు.
సో నేను ఒక్కడనే ట్రావెల్ చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి కార్ డ్రైవ్ చేయడం ఫుల్ టైర్డ్ అయిపోయిండే నిన్న. అందుకని చెప్పేసి వచ్చినా అసలు తినలేదు నేను, డైరెక్ట్ స్లీప్ వేసేసిన, అంతా టైర్డ్ అయిపోయిండే. ఆల్మోస్ట్ 620 కిలోమీటర్స్ కదా, మార్నింగ్ 6:37కి స్టార్ట్ అయిపోయినాం, నైట్ 8:30 అయింది. సో వీఆర్ ఫైనలీ మైసూర్ ప్యాలెస్కి వచ్చేసినాం. సో ప్యాలెస్ చూద్దాం, ఇంకేం ఫిక్స్ కాలేదు. ప్యాలెస్ చూసిన తర్వాత ఇంకా సైడ్ సీన్స్ ఏమైనా ఉంటే అవి చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. సో ఇప్పుడైతే ప్యాలెస్ కవర్ చేద్దాం. మైసూర్ ప్యాలెస్ అయితే ఒక షాకింగ్ అయిపోయింది. ఏమైందంటే యాక్చువల్గా నేను 2018లో వచ్చిన మైసూర్ ప్యాలెస్కి. అప్పుడు ఏంటంటే తిరగడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 2-3 hours పట్టింది. నేను మా ఫ్రెండ్స్ వచ్చాము, అప్పుడు 2-3 hours పట్టింది. ఇప్పుడు జస్ట్ ఒక 30 minutesలో అయిపోయింది. అక్కడ అడిగితే లేదు, కోవిడ్ నుంచి పైన అక్కడ దిక్కు బ్లాక్స్ అన్ని క్లోజ్ చేసేసారంట. సో ఓన్లీ ఇందాక మనం వీడియోలో చూసినాం చూడండి, ఇంతే పార్ట్ వరకే అలో ఉందంట. సో ఒక 1/2 hourలో అయిపోయింది ఇక్కడైతే. ఇంకొకటి ఏంటంటే నేను అప్పుడు వచ్చినప్పుడు లైక్ 200 రూపీస్, లైక్ 250 అరౌండ్ ఉండే, 200-250 ఉండే. అందుకని చెప్పేసి మేబీ ఒక 2-3 hours పట్టింది అనుకుంటా, ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి. ఇప్పుడైతే 100 తీసుకున్నారు పర్ పర్సన్. సో ఓకే, ఇంకేం చేయలేం, మనం చూసినంత చూసినాం. సో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దాం, లెట్స్ గో. సో గైస్, చర్చ్లో అయితే లోపలికి వెళ్ళినాము, బట్ సైలెంట్గా ఉండే అంతా, అండ్ ఎక్కువసేపు కూడా ఉండలేదు అక్కడ. సో బ్యాక్ వచ్చేసినాం. ఈరోజు యాక్చువల్గా మనం వెళ్ళబోయే డెస్టినేషన్ అయితే ఊటీ. ఇక్కడ నుంచి యాక్చువల్గా 140 kilometers 2-3 ways చూపిస్తున్నాయి. సో మనం ఒకసారి కార్లో ఎక్కి జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత చూస్తే కరెక్ట్ రూట్ చూపిస్తుంది. సో ఇంకా రూమ్కి అయితే వచ్చేసినాం, ఫ్రెష్ అయినాం, మళ్ళీ లేట్ చేయకుండా చలో లెట్స్ గో టు ఊటీ. బండిపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి ఎంటర్ అయినాం. ఇక్కడ ఎట్లా అంటే అసలు క్రేజీ ఉంటుంది. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే సఫారీ కూడా వెళ్ళిండే, బట్ ఇప్పుడైతే అక్కడ పర్మిషన్ లేదని చెప్పినారు, అందుకని బయటికి వచ్చేసినాం. కానీ ఇందాక చూసారు కదా, డియర్స్ ఇట్లా రోడ్ పైనకి వస్తున్నాయి. ఇందాక ఒకటి ఎలిఫెంట్ కనిపించింది. సో చూద్దాం ఇంకా ముందు ఏం కనిపిస్తాయో. ఇంకా ఊటీ వచ్చేసి 50 kilometers ఉంది. చలో లెట్స్ గో. ఇప్పుడే చెప్తున్నా, అప్పుడే వచ్చాయి చూడండి రోడ్ మీదకి ఎలిఫెంట్స్. అక్కడ చూడండి, చిన్న ఎలిఫెంట్ ఒకటి, 2 పెద్ద ఉన్నాయి. బండ్లు అందరూ ఆపేసిండ్రు, హారన్ అస్సలు కొట్టకూడదు ఇటువంటి టైంలో. సో ఇది ఫారెస్ట్ ఏరియా. దిస్ వాజ్ ఎ క్రేజీ ఎక్స్పీరియన్స్. మా మోక్ష ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అందరు వెహికల్స్ ఆపేసారు, ఎంతకన్నా మంచిదని చెప్పేసి. అవి ఒక్కొక్కసారి మీదికి అటాక్ చేస్తాయి.
కర్ణాటక స్టేట్ అంట. We are entering to తమిళనాడు స్టేట్. ఇంతసేపు మనం ఉన్నది కర్ణాటక. సో ఇప్పుడు తమిళనాడు స్టేట్కి ఎంటర్ అయిపోతున్నాం. లెట్స్ గో. ఈవినింగ్ 5 అవుతుంది. ఇక్కడికి ఊటీకి అయితే రీచ్ అయిపోయినాం. కానీ ఏంటంటే ఫుల్ ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. సో ఇప్పుడైతే కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట. కొంచెం ఫ్రెష్ అయ్యి, అసలు లంచ్ చేయలేదు, ఫ్రెష్ అయ్యి తిన్నాక బయటికి వెళ్దామని చూస్తున్నాం. సో మంచి రూమ్ అయితే దొరికింది ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ చూపిస్తా. అండ్ ఈరోజు ఎట్టెట్ వెళ్తాం అనేది అప్పుడు కనుక్కొని చెప్తాను, ఎందుకంటే నాకు కూడా ఐడియా లేదు ఇక్కడ ఎక్కడ ఏం ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి. సో వెళ్ళిన తర్వాత కనుక్కొని చెప్తాను. సో గాయ్స్ 8 గంట టైమింగ్లో వచ్చినాం మనం. ఇక్కడికి 5కి రీచ్ అయినాం కదా. సో ముందు తిందామని చెప్పేసి తినడానికి వెళ్ళాం. 6:30కి అన్నీ క్లోజ్ అంట. ఇక్కడ వెనకాల బోట్ హౌస్ ఉంది, దాని వెనకాల మొత్తం మస్తు ఉంది చూడడానికి. కానీ కొంచెం అర్థం కావట్లేదు ఏంటంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. కున్నూరు అని ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్. యాక్చువల్గా ఊటీ అంటేనే టాయ్ ట్రైన్ ఇంకా ఈ బోట్ హౌస్ 2 ఫేమస్. సో ఈ 2 కవర్ చేద్దామంటే రేపు ఒక్కరోజు అట్లా కావట్లేదు. కానీ ఎల్లుండి ఒక ప్లాన్ ఉంది, అంటే ఎల్లుండి ఆదియోగి ప్లాన్ ఉంది. అక్కడ రూమ్ బుక్ చేసిన నేను. సో అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నా ఎట్లా చేద్దామని చెప్పేసి. రేపు కుదిరితే మన వెహికల్ తీసుకొని పోయి కున్నూరు పోయి రావాలి, లేదంటే సో ఆలోచిస్తున్నా ఎట్లా చేద్దామని చెప్పేసి. ఇప్పుడైతే ఇది ఒక మంచి వ్యూ ఉంది, క్రేజీ ఉంది చూడడానికి. అది చూపిస్తా ఇప్పుడు. ఎస్, ఇది యాక్చువల్గా ఈ బోట్ హౌస్ ఎంట్రీ. బట్ ఇప్పుడు క్లోజ్ ఉంది, ఎందుకంటే 6 o'clock క్లోజ్ అంట. మనం ఆల్మోస్ట్ 6:30కి వచ్చినాం ఇక్కడికి. సో ఇదే వ్యూ నేను చెప్పింది. క్రేజీ ఉంది కదా. అక్కడే బోట్స్తో రైడ్ వెళ్ళొచ్చు, బట్ టైం అయిపోయింది. సో రేపు మార్నింగ్ వీలైతే చూడాలి. ఇంకా ఇది ఇక్కడ నుంచి ఇట్లా కనిపిస్తుంది, కానీ కంప్లీట్ అవతలకి వెళ్తే మాత్రం సూపర్ ఉంది. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చెట్లు, మధ్యలో లేక్ ఉంది, సూపర్ ఉంది. సో కుదిరితే మార్నింగ్ రావాలి. లైక్ అంటే 9 o'clock ఓపెన్ అంట. 9 o'clock ఇది వచ్చి అక్కడ కవర్ చేసుకుందామన్నా, లేదంటే అది కవర్ చేసుకుందామన్నా టైం సరిపోవట్లేదు. రేపు ఒకటే రోజు ఉంది ఊటీ కవర్ చేయడానికి కాబట్టి. సో చూద్దాం. రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి రూమ్ ఇచ్చిన అతను కొంచెం అతనికి తెలుసంట, కాంటాక్ట్స్ ఉన్నాయంట. సో అతనితో ట్రై చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇంకా మనం చేసేది ఏం లేదు, రూమ్కి పోయి పడుకునేది తప్ప. లెట్స్ గో. వెదర్ మాత్రం మస్తు ఉంది కదా. ఇందాక వర్షం పడింది ఒక 10 minutes బ్యాక్, మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో గాయ్స్ ఇందాకే డిన్నర్ చేసి రూమ్కి వచ్చేసినాం. ఇక్కడ కూడా అడిగినాం డీటెయిల్స్, లైక్ ఎట్లా అయింది అని చెప్పేసి. వాళ్ళంతా సోది, వాళ్ళ కమిషన్ వస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. సో నేను ఏమనుకున్నాను అంటే నో ప్లాన్స్. రేపు మార్నింగ్ లేచి ఇప్పుడు వెళ్ళిన బోట్ హౌస్, ఇంకా ఒక పక్కనే ఒక కర్ణాటక గార్డెన్ ఉంది, అవి చూసిన తర్వాత నో ప్లాన్స్. ఇంకా యాజ్ పర్ లైక్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ రేపు మొత్తం ఊటీ ఎక్స్ప్లోర్ చేసేసి, రేపు మనం వెళ్ళబోయే ప్లేస్ ఊటీ మొత్తం చూసుకొని మళ్ళీ ఇక్కడే ఉంటాం రేపు నైట్. ఎల్లుండి మనం కోయంబత్తూర్ ఆదియోగి స్టార్ట్ అయిపోతున్నాం ఎల్లుండి మార్నింగ్. ఎందుకంటే నేను అక్కడ రూమ్స్ బుక్ చేసిన 13th రోజు నైట్కి. సో మనం 13th రోజు మార్నింగ్ ఖచ్చితంగా స్టార్ట్ అయ్యి 13th afternoon వరకు ఆదియోగి వెళ్ళాలి. సో ఇంతే గైస్, ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.